మీరు ఫస్ట్ టైం ఆఫ్లైన్ క్లాసెస్ ఫిబ్రవరి 22న కండక్ట్ చేయబోతున్నారు కదా, ప్రాసెస్ ఏంటి? ఎస్ అవునండి, ఫిబ్రవరి 22 సండే రోజు ఇండియాస్ బిగ్గెస్ట్ మనీ మ్యానిఫెస్టేషన్ వర్క్షాప్ మన హైదరాబాద్లో కండక్ట్ చేయబోతున్నామండి. సో సీట్స్ కూడా లిమిటెడ్ ఉందో చాలా ఫాస్ట్గా క్లోజ్ అయిపోతున్నాయి. సో దీనికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, మా టీం కాంటాక్ట్ అవ్వండి, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ క్లాసెస్కి మీరు అటెండ్ అవ్వడం ద్వారా మీలో ఉన్న అన్ని మనీ బ్లాక్స్ అన్ని తిరిగించుకొని మనీని చాలా ఈజీగా ఎలా ఆకర్షించవచ్చు, 10 years ఆఫ్ సక్సెస్ని మీరు 1 yearలో ఎలా సాధించవచ్చు, మేము ఆ ప్రాక్టీసెస్లో మేము ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. విశ్వం విజయ్ గారి ఇండియాస్ బిగ్గెస్ట్ మనీ మేనిఫెస్టేషన్ వర్క్ షాప్ కు రిజిస్టర్ అవ్వాలి అనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, నేను మీ హరిత. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ మనీ మేనిఫెస్టేషన్ కోచ్, లైఫ్ కోచ్ విశ్వం విజయ్ గారు. విజయ్ గారు నమస్తే అండి. నమస్తే అండి హరిత గారు. టాపిక్ లోకి వెళ్లే ముందు ఒక విషయం, ఫిబ్రవరి 22న ఫస్ట్ టైం ఆఫ్లైన్ క్లాస్ మీరు కండక్ట్ చేస్తున్నారు అంటే దీనికి రావాలంటే ప్రాసెస్ ఏంటి? ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. అవునండి, ఫస్ట్ టైం ఫిబ్రవరి 22 మేము కండక్ట్ చేస్తున్నాం. ఆఫ్టర్ ద 800 ఇంటర్వ్యూస్ ఇన్ సుమన్ టీవీ తర్వాత 3 years తర్వాత మేము ఫస్ట్ టైం కండక్ట్ చేస్తున్నటువంటి ఆఫ్లైన్ వర్క్షాప్ ఇండియాస్ బిగ్గెస్ట్ మనీ మ్యాన్స్. తెలుగు వారు ప్రపంచంలో ఎక్కడి నుంచో వస్తున్నారు మేడం, వేరే వేరే రాష్ట్రాల నుంచి వచ్చేస్తున్నారు. సో పెద్ద ఈవెంట్ అనేది జరగబోతుంది ఇండియాలో, మన హైదరాబాద్ లో జరగబోతుంది. మార్నింగ్ 10:30 AM to 6:30 PM ఉంటుందండి సండే రోజున. సో మీలో ఉన్న అన్ని మనీ బ్లాక్స్ అన్ని క్లియర్ చేసుకొని మనీని ఎలా ఆకర్షించవచ్చో నేర్చుకుంటారు. ఎస్పెషల్లీ ధనాకర్షణ క్రియ అనేది హైలైట్ అవుతుంది. దాంతో పాటుగా లాట్ ఆఫ్ థింగ్స్ నేర్చుకొని 10 years ఆఫ్ సక్సెస్ ను 1 yearలో ఎలా అచీవ్ చేయొచ్చో ఆ రోజు మీకు నేర్పించబోతున్నాం. జనరల్ గా ఎప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉంటాం, కాకపోతే ఆడియన్స్ నుంచి కూడా ఒక కామెంట్ మీకు చదివి వినిపిస్తాను, దానికి ఆన్సర్ ఇవ్వండి. ఏమంటున్నారంటే, మీ వీడియోలు చూసినంతసేపు చాలా పాజిటివ్ గా అనిపిస్తుంది, ఆ తర్వాత మళ్ళీ నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయి, ఎప్పుడు పాజిటివ్ గా ఉండాలంటే ఏం చేయాలని అడుగుతున్నారు. అవునండి, అయితే నేను కూడా చూసానండి. అంటే ఇది ఎలా ఉంటుందంటే మేడం, వీడియోస్ చూస్తున్నంత సేపు పాల పొంగులా అనిపిస్తుంది. అంటే టెంపరీ మోటివేషన్ గా ఉంటుంది, ఏదో సాయిద్దాం చేసేద్దాం అనిపిస్తుంటుంది. తర్వాత డేస్ గడుస్తున్న కొద్దీ ఆ డేలోనే ఏమవుతుందంటే ఎనర్జీ డ్రై అయిపోతారు. సో నేనేమంటా అంటే ప్రతి 1 hourకి ఒకసారి మీ థాట్స్, మీ ఎమోషన్స్ చెక్ చేసుకోండి. అంటే నేను ఏం ఆలోచిస్తున్నాను, ఎలా ఫీల్ అవుతున్నాను. పాస్ట్ నేను ఏమంటారంటే PPH అనే ఒక ఫార్ములాని ఇవ్వడం జరిగింది. అంటే పీస్ఫుల్ ఆఫ్ మైండ్, పాజిటివ్ థాట్స్ అండ్ హ్యాపీయెస్ట్ ఫీలింగ్ అనే ఒక ఫార్ములాని ఇవ్వడం జరిగింది. అంటే మీరు ప్రశాంతంగా ఉండండి, పాజిటివ్ థాట్స్ కలిగి ఉండండి, హ్యాపీయెస్ట్ ఫీలింగ్ ఉండండి. కానీ ఇది మాట్లాడుకోవడం చాలా ఈజీగా ఉంటుందండి హరిత గారు. ఏదైనా ఒక ఇష్యూ ప్రాబ్లం రాగానే ఆటోమేటిక్గా అయిపోతారు కదా, అప్పుడు నేను ఏం చేయాలంటారు? అప్పుడు నేను ఏమంటానంటే వెంటనే క్యాన్సల్ 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 3 times మనసులో రిపీట్ చేసుకొని, ఒక్క నెగిటివ్ ఆలోచన మీకు ఏది వచ్చిందో ఇందాక, మళ్ళీ తర్వాత డేలో దానికి 3 పాజిటివ్ ఆలోచన చేయమంటారు. సపోజ్ నా దగ్గరికి కస్టమర్స్ రావట్లేదు, ఎందుకు డల్ అవుతారు మేడం? అనుకున్నది జరగనప్పుడు. నాకు అనుకున్నది జరుగుతుంది జరుగుతుంది జరుగుతుంది, క్యాన్సల్ క్యాన్సల్ క్యాన్సల్, అనుకున్నది జరుగుతుంది జరుగుతుంది జరుగుతుంది. నాకు కస్టమర్స్ రావట్లేదు, క్యాన్సల్ క్యాన్సల్ నాకు కస్టమర్స్ బాగా వస్తున్నారు బాగా వస్తున్నారు బాగా వస్తున్నారు. అంటే ఒక్క నెగిటివ్ ఆలోచన. అంటే మీరు చూడండి మేడం, మన ఫీలింగ్ నెగిటివ్ గా వచ్చిందంటే ఏదో ఒక రీజన్ ఉంటుంది. అంటే ప్రతిదీ కాజ్ అండ్ ఎఫెక్ట్ పైన ఆధారపడి ఉంటుంది. కారణం లేని కార్యం జరుగుతుందా? జరగదు. ఆ కారణాన్ని ఏంటో మనం అనాలిసిస్ చేసుకుని దాన్ని కనుక తీయగలిగితేనే మన జీవితంలో మన సక్సెస్ వస్తుంది. సో నేను ఏమంటానంటే ప్రతి దాన్ని స్టెప్ బై స్టెప్ మీరు అనాలిసిస్ చేసుకోండి. జీవితంలో మీకు ఇప్పుడైనా ఇదొక అడిగారో, చాలా మందికి ఇలా ఉంటుంది. కానీ మీకంటూ ఒక గోల్ పెట్టుకోండి, ఆ గోల్ గురించి మాత్రమే ఆలోచించండి. ఇప్పుడు డబ్బు, సంపద, ఐశ్వర్యం మీ లక్ష్యం అయితే దాన్నే మన్నం చేయండి, దాన్నే చూస్తూ ఉండండి. అలా గనక మీరు ఉండగలిగితే మీ జీవితంలో అద్భుతాలు సృష్టిస్తారండి హరిత గారు. ఇంకో కామెంట్ కూడా మీకు చదివి వినిపిస్తాను. మీ క్లాసెస్ అటెండ్ అయ్యే అబ్బాయే, కాకపోతే అందరిలో తనకున్న డౌట్స్ అడగలేకపోతున్నాడంట. సో ఏమైనా ఇండివిజువల్ గా ఏమైనా క్లాసెస్ తీసుకోగలరా అని పెట్టారు. అయితే నేనేమంటానంటే ఫిబ్రవరి 22 సండే నాడు ఒక బిగ్గెస్ట్ ఈవెంట్ ఉంది మేడం, ఆ ఈవెంట్ కి రమ్మని చెప్తాను. ఎందుకంటే చాలా మందికి ఏంటంటే ఇట్లా కుదరదు. అదే అక్కడ ఆల్ ప్రశ్నలు ఒకటేసారి అన్ని ప్రశ్నలు జవాబులు ఇస్తాం. దానితో పాటు పర్సనల్ అపాయింట్మెంట్ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆడికి వచ్చిన తర్వాత ఏంటంటే ఆ గ్రూప్ లో ఉంటారు కదా, ఒకవేళ కనుక మీరు పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. కానీ ఆ ఈవెంట్ కి మాత్రం చాలా మెంబర్స్ వస్తారు మేడం, ఎన్నెన్నో ప్రశ్నలకు ఆ రోజు జవాబులు తెలుసుకోబోతున్నారు. ఎందుకంటే ఫస్ట్ టైం నేను లైవ్ లో 3 years తర్వాత ఆన్లైన్ లో సుమన్ టీవీలో 800 ఎపిసోడ్స్ చేసిన తర్వాత నేను కనెక్ట్ చేయబోతున్న ఈవెంట్. సో 850 days నేను ఎవ్రీడే ప్రాక్టీస్ కనెక్ట్ చేయడం జరిగింది. అయితే నేను చెప్పబోయేది ఏంటంటే వాళ్ళందరికీ కూడా ఒక సొల్యూషన్ అనేది ఇవ్వాలి. వాళ్ళ లోపల ఉన్నటువంటి బిగ్గెస్ట్ ప్రశ్నలు, అంటే ఏదైతే పెద్ద పెద్ద ప్రశ్నలు ఇప్పుడు అడుగుతున్నారు వారందరూ కూడా, ఆ ప్రశ్నలన్నిటికీ జవాబు అనేది ఆ రోజు అక్కడ దొరుకుతుందండి హరిత గారు. ఇంకోటి అడగాలనుకుంటున్నాను, జనరల్ గా మనం మేనిఫెస్టేషన్ గురించి చాలా వీడియోలు చేశాము. మేనిఫెస్టేషన్ కు సంబంధించి మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉందా దీంట్లో? ఎస్ ఉంది మేడం. అయితే నేనేమనుకుంటానంటే, సో నేను ఫాస్టెస్ట్
ఎపిసోడ్స్ నేను చేయాలి అని నేను అనుకున్నాను మేడం. ఎప్పుడైతే నేను అనుకున్నానో నేను 800 ఎపిసోడ్స్ నేను క్రాస్ అయిపోయాను ఆల్రెడీ. సో 850 డేస్ నుంచి కూడా ఎవ్రీడే ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఐఎమ్ ద బెస్ట్, ఫస్ట్ ఇండియన్ అనుకున్నాను. ఫస్ట్ ఇండియన్ హైయెస్ట్ ఇంటర్వ్యూస్ ఒక నీష్ పైన, అంటే ఒక దానిపైన చేయాలనుకున్నాను. ఒకటే దానిపైన మోర్ దెన్ 800 పాడ్కాస్ట్ 800 ఇంటర్వ్యూస్ చేయడం జరిగింది అండ్ 850 డేస్. దాంతో పాటు నేనేమనుకున్నానంటే నాకు ఇన్స్పిరేషన్ ఇస్ ఛాలెంజ్ మూవీ, మీకు తెలిసే ఉంటుంది ఛాలెంజ్ మూవీ, యండమూరి గారు రాసినటువంటిది, ఆ బుక్ ఆధారంగా తీసినటువంటి పుస్తకం. అయితే నేను అనుకున్నాను ఒకసారి వారిని కలిస్తే బాగుంటుంది అనుకున్నాను. అది నేను ఒకసారి థాట్ రిలీజ్ చేసేసాను, మర్చిపోయాను. నేను థాట్ రిలీజ్ చేసుకుంటే నేను మర్చిపోయాను. ఒకసారి వారితో ఫోటో దిగాలనుకున్నాను, లెట్ గో వదిలేసాను యూనివర్స్ కు. లక్కీగా నేను వారితో ఫోటో దిగడం కలిసింది, వారితో మాట్లాడడం జరిగింది, ఓకే, వారిని కలవడం కూడా జరిగిందండి. ఇది మేనిఫెస్టేషన్ అండి, దీన్నే మేనిఫెస్టేషన్ అంటారు. మనం ఎప్పుడూ అనుకుంటాం ఒకటి చేయాలని, కానీ లైట్ గా ఆలోచించి మనం వదిలేసుకోవచ్చు, కానీ అది మేనిఫెస్టేషన్ కూడా అవుతుంది. నేను 800 ఎపిసోడ్స్ చేయాలని నేను అనుకున్నాను, చేశాను. 850 డేస్ లో ఇండియాలో హైయెస్ట్ డేస్ నుంచి కన్సిస్టెన్సీ ఉండాలని నేను అనుకున్నాను అండ్ హైయెస్ట్ పీపుల్స్ కు రిజల్ట్స్ ఇవ్వాలనుకున్నాను, ఇచ్చాను. అండ్ అదే విధంగా నా గురువు గారు ఎవరైతే ఉన్నారో యండమూరి గారు, వారితో నేను ఫోటో దిగాలనుకున్నాను, ఈ రోజు సాధ్యపడింది. అంటే చూడండి ఎలా పాసిబిలిటీ అని చెప్పండి. అందరికీ మేనిఫెస్టేషన్ సాధ్యమా? ఎవరు ఏదనుకున్నా అది చేస్తారు మేడం. చేయాలంటే ఆ శక్తి ఎక్కడి నుంచి రావాలి, ఆ మైండ్ పవర్ ఎలా ఉండాలి? అందుకోసం మేము ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే మైండ్ కి శక్తి అవసరం మేడం, అంటే కాస్మిక్ ఎనర్జీ. నేనేమంటానంటే ఒక రోజుకు వచ్చే ఆలోచన నుంచి తగ్గించుకోవాలి మేడం. చాలా అనవసరమైన ఆలోచనలు ఎక్కువ చేస్తుంటారు ఒక వ్యక్తి. గతం గురించి చింతిస్తుంటాడు, భవిష్యత్తు గురించి భయపడతాడు, నా జీవితం సరిగ్గా లేదంటాడు. ఇవన్నిటికీ పులి స్టాప్ పెట్టి నా జీవితం అద్భుతంగా ఉంది, నేను తలుచుకుంటే దేన్నైనా సరే సాధించగలను అని ఎప్పుడైతే తను నమ్ముతూ చేస్తాడో డెఫినెట్ తను ఏదైతే అనుకున్నాడో ఆ విధంగా సాధించి. సింపుల్ అండి, ఒక ఎంచుకున్న రంగంలో నెంబర్ 1 అవ్వమంటారండి. ఆన్లైన్ క్లాసెస్ రెగ్యులర్ గా జరుగుతున్న ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవ్వాలి. ఇప్పుడు ఫిబ్రవరి 22న జరిగే ఆఫ్లైన్ క్లాసెస్ అటెండ్ అవ్వాలంటే ఎలాంటి వాళ్ళను మీరు రమ్మని ఆహ్వానిస్తున్నారు? ప్రాసెస్ డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. గూగుల్ ఫామ్ ఉంది, గూగుల్ ఫామ్ కూడా ఫిల్ చేయొచ్చు. బట్ డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయడం ద్వారా వారికి ఫిబ్రవరి 22న జరిగే ఈవెంట్ ఏదైతే ఉందో అద్భుతంగా ఉండబోతుంది. దేశాల నుంచి వస్తున్నారు, వేరే డిఫరెంట్ కంట్రీస్ నుంచి రాబోతున్నారు, డిఫరెంట్ స్టేట్స్ నుంచి తెలుగు వారు రాబోతున్నారు. ఇండియాలో బిగ్గెస్ట్ ఈవెంట్ హైదరాబాద్ లో జరుగుతుంది. సో త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకోండి, ఎందుకంటే సీట్స్ అయిపోయిన తర్వాత నేను కూడా ఏం చేయలేను కదా. సో ఎవరైతే రిజిస్ట్రేషన్ అవ్వాలనుకుంటున్నారో ఫాస్ట్ గా రిజిస్ట్రేషన్ చేసుకోండి. థ్యాంక్ యూ విజయ్ గారు. విశ్వం విజయ్ గారి ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆఫ్లైన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు.